హోసన్నా గాస్పెల్ సెంటర్ వారు సమర్పించు సువార్త దర్శనం. సువార్త దర్శనం. దేవుని ప్రత్యక్షతను చూచి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది అన్య జనులలో నుండి ప్రత్యేకించబడి దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్నారు హోసన్నా గాస్పెల్ సెంటర్ దైవజనులు శ్రీ కొడాలి మోజెస్ గారు. సృష్టికర్త, అద్భుతములు చేయవాడు, సజీవుడై నేడు మన మధ్యలో నిలిచి ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. మాటను రూఢిపరచువాడవయ్యా. నిర్మించితివి, నేను నిన్ను మరచిపో చాలనంటివే. ఈ సేవకు నన్ను నిర్మించితివి, నేను నిన్ను మరచిపో చాలనంటివే. యేసయ్యా మా దైవమా, యేసయ్యా మా దైవమా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మాట ఇచ్చి నెరవేర్చే మా యేసయ్యా, నీ సేవకుల మాటను రూఢిపరచువాడవయ్యా.
నామమున మహిమలెన్నో చేశావు. నీలో నన్ను మహిమ పరతునన్నావు, నీ నామమున మహిమలెన్నో చేశావు. యేసయ్యా మా దైవమా, యేసయ్యా మా దైవమా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మాట ఇచ్చి నెరవేర్చే మా యేసయ్యా, నీ సేవకుల మాటను రూఢిపరచువాడవయ్యా. మాట ఇచ్చి నెరవేర్చే మా యేసయ్యా, నీ సేవకుల మాటను రూఢిపరచువాడవయ్యా. యేసయ్యా మా దైవమా, యేసయ్యా మా దైవమా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. వీరింక్లక్ హోసన్న పరిచర్య ద్వారా ప్రసారమవుతున్న సువార్త దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దైవజనులు మోజేసయ్య గారి వర్తమానాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. తన్ను తాను పరీక్షించుకుని పనికి మాలిన తీగలన్నీ తీసి అవతల బారేసి ప్రయోజనకరమైన వాటినే ఉంచుకుంటున్నాడు దొల్లగొట్టి. ఇక్కడ అది చూసిన దేవుడు అంటున్నాడు, పనికి మాలిన తీగలు తీసివేసి, పనికి మాలిన ఆలోచనలు తీసివేసి, పనికి మాలిన క్రియలు తీసివేసి పవిత్రమైన క్రీస్తు యొక్క మాటలు ఉంచుకోవటానికి ఇష్టపడుతున్నావు గనుక నీకు సమాధానమే ఏలుబడి చేస్తుంది నీ హృదయంలో. కనుక నిన్ను మరణము సమీపించలేదు, చావు నీ దగ్గరికి రానే రాదు అని దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. ఈ మాటలు వింటూ ఉండగానే గతించిన కాలం అయిపోయింది. ఇక ముందున్న కాలంలోకి, గతించిన కాలంలో చేసిన వాటిని ఒప్పుకుని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి విడిచిపెట్టి ఆ ప్రేమామయుని యొక్క పవిత్ర మార్గంలో మంచిని మాత్రమే తీసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోని జీవితంలో దేవుడి వలన అంత శక్తివంతమైన దీవెనలు పొందటానికి రెండవ కారణం ఏంటంటే 11లో మిద్యానీయులకు మరుగయుండునట్లు గిద్యోను గానుగ చాటునున్నాడంట. మిద్యానీయులకు మరుగయుండునట్లు, మీరు గుర్తుపెట్టుకోండి, మరుగయుండునట్లు గానుగ చాటున. ఆ గానుగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ. గానుగలో వేరుశనగ గింజలో, నువ్వుల గింజలో, ఆముదపు గింజలో వేసి ఆ గానుగను తిప్పితే నూనె వస్తుంది. శిలువలో క్రీస్తుని కొడుతూ ఉంటే రక్తం కారింది. రక్తం, ప్రజల మీద ప్రేమ రక్తమోలే కారుతుంది. క్రీస్తు ప్రేమ ప్రజల మీద దయ కారుతుంది. తండ్రి వీరేం చేశారు, వీరు ఎరుగరు, క్షమించు అని కరుణారసం కారుతుంది గానుగలో నుంచి. ఆ గానుగ చాటున మరుగై ఉండాలి ఒక వ్యక్తి. సిలువ చాటున ఏ వ్యక్తి దాగుతున్నాడో, సిలువలో క్రీస్తు పలికిన మాటల చాటునే, వాటిని దాటి ముందుకెళ్ళకూడదు జీవితంలో. 7 మాటలు పలికాడు యేసు క్రీస్తు సిలువలో. ఆ గానుగులో నలిగిపోతూ, ఆ గానుగులో పిండబడుతూ, ఆ సిలువ మీద పిండబడుతూ, రక్తము కారుస్తూ, ఏ మనుష్యుడు పలుకలేని ఒక దైవత్వముతో కూడిన మాటలనే మానవుడై పలికాడు యేసు క్రీస్తు. అవే మనిషి జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి జీవం వైపు నడిపిస్తుంది. అందుకే ఎత్తబడిన క్రీస్తు వైపు చూస్తూ దాని చాటునే బ్రతకాలి ఒక వ్యక్తి. విశ్వాసమునకు కర్త అయిన యేసు సిలువ వైపు చూస్తూ గానుగ చాటున మరుగై ఉన్న గిద్యోను వలె కొంచెం చదువుకోగానే ఫోకస్ అవ్వాలనే తాపత్రయం, కొంచెం పదవి రాగానే మిగతా వాళ్ళందరూ కంటికి కనబడనంత ఓ అహంకారం, ఇతరులను నాశనం చేసేయాలని, కొంచెం పెరిగిన ప్రతివాడు తరిగి ఉన్న వ్యక్తిని
అణిచివేస్తూ ఉంటే, మరి అందరికంటే గొప్పవాడైనా, హెచ్చింపబడిన వాడైనా, అన్ని నామముల కంటే పైనామమై ఉన్న యేసు కూడా అలా చేస్తే ఈ సృష్టిలో ఎవడు బ్రతకగలడు? అలా చేయలేదు ఆయన. వీరిని క్షమించు అన్నాడు. నువ్వు క్షమించిన రోజున నిన్ను క్షమిస్తాడు దేవుడు. ఆ గానుగు చాటు నుండి నువ్వు క్షమించే మనస్సు కలిగి మరుగై ఉన్న రోజున నిన్ను క్షమిస్తాడు, నీ కుటుంబాన్ని క్షమిస్తాడు, నీ జీవితాన్ని క్షమిస్తాడు. తన బాహు చాటును దాచి ఉంచుతాడు దేవుడు. ఎందుకు వచ్చాడు అక్కడికి? మరుగై ఉన్నాడు, ఎవరికీ కనపడతలా, భయపడి మరుగై ఉన్నాడు. అక్కడ మరుగై ఉన్న వ్యక్తి దగ్గరికి మహిమగల దేవుడు వచ్చాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడ ఉన్నా మరుగై ఉంటే నిన్ను పైకెత్తడానికి దేవుడు వస్తాడు, నిన్ను కాపాడటానికి దేవుడు వస్తాడు. అయ్యో నాకెవరున్నారు, నేను ఎక్కడో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను అని నువ్వు కంగారు పడుతున్నావా? సిలువ చాటున ఉన్నావా? అయితే నీ దగ్గరికి ప్రభు వస్తాడు. సిలువని ఆధారంగా చేసుకుని, సిలువని దాగు చోటుగా చేసుకుని, నా ఆశ్రయము, నా దాగు చోటు, నా కోట, నా ఆశ్రయ దుర్గము అని దావీదు వలె నువ్వు కూడా పలికితే ఆ సిలువని, ఆ గానుగుని చాటు చేసుకుని బ్రతుకుతూ ఉంటే నీ మరుగైన జీవితాన్ని మహిమకరమైనదిగా మారుస్తాడు దేవుడు. ఎవ్వరూ రాకపోయినా, ఎవ్వరూ పట్టించుకోకపోయినా యేసు నీ దగ్గరకు వస్తాడు. నాకు వైద్యం చేయించే వాళ్ళు ఎవరు, నాకు డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు? నువ్వు చేసుకున్నదే నువ్వు అనుభవిస్తున్నావు. కానీ ఇప్పటికైనా నువ్వు యేసు క్రీస్తు సిలువ చాటుకు రా. ఆయన నీ దగ్గరకు వచ్చి ఆయన నీ జీవితాన్ని మరణంలో నుండి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యాధిలో నుంచి విడిపిస్తాడు, భయంలో నుంచి విడిపిస్తాడు, ఈ అశాంతిలో నుంచి విడిపించును గాక. హల్లెలూయా. గిద్యోనులో ఉన్న ఈ అద్భుతమైన విషయాల వలనే దేవుడు వెతుక్కుంటూ వెళ్ళాడు. మూడవది చూడండి, 15వ వచనంలో, ఇశ్రాయేలీలను నేను ఎలా రక్షింపగలను? నా కుటుంబము మనష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా కుటుంబం ఎన్నిక లేని కుటుంబం, నా గోత్రము ఎన్నిక లేని గోత్రం అని అణుకువ కలిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి ఆ మాట. గిద్యోను అణుకువ. అదే కొత్త నిబంధనలో దైవజనుడైన పౌలు ద్వారా దేవుడు చెప్పింది ఏంటంటే, అణుకువయు స్వస్థ బుద్ధియు కలిగి ఉండాలంట మనిషి. అణుకువయు స్వస్థ బుద్ధియు. ఆయన ఎరిగిన వాడు అణుకువగా ఉంటాడు. నేనేముంది, నా జీవితం ఏముంది, యేసు గనక నన్ను వెతుక్కుంటూ వచ్చి ఉండకపోతే, యేసు గనక నా కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఉండకపోతే నా కుటుంబం ఏమయ్యేది, నేనేమయ్యేవాడిని? నా పితరులు వెళ్ళిన విగ్రహారాధన. ఇదిగో 10వ వచనంలో చెప్పాడు, మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడుతున్నారు, నా మాట వింటలేదు. మీరు తరాల నుంచి శాపగ్రస్తమైన స్థితిలో జీవిస్తున్న నా కుటుంబంలో యేసు గనక వెతుక్కుంటూ వచ్చి ఉండకపోతే ఏమై ఉండేది నా జీవితం? ఆ ప్రేమ నాకు ప్రత్యక్షపరచకపోతే ఏమై ఉండేది నా జీవితం? ఒకసారి నువ్వు కూడా ఆలోచించుకో ఆ విషయాన్ని. ఎక్కడ ఉండవలసిన వాడవు, ఎక్కడున్నావు? ఆ ఆనందం ఎందుకని లేదు నీలో? ఎందుకు అయోమయ స్థితిలో ఉంటున్నావు? అనుకోలేదు కనుక. ఎవరిని చూసి? అందమైన భార్యను చూసా? లేకపోతే నీకు ఇచ్చిన అధికారి అయిన భర్తను చూసా? లేక ఇంజనీర్లుగా, డాక్టర్లుగా విస్తారమైన చదువులు చదివి కోట్లు సంపాదిస్తున్న కొడుకుల్ని, కూతుళ్ళని చూసా? బీరువాల్లో మురిగిపోతున్న బంగారాన్ని చూసా? ముత్యము కంటే అమూల్యమైన వాడు నా ప్రభు. ఆయన పలుకుతున్న ఈ మాట వెండి కంటే, వజ్ర వైడూర్య గోమేధిక పుష్ప రాగముల కంటే అద్భుతమైన నామం యేసుక్రీస్తు నామం. అదే నీ అతిశయమై ఉండాలి. గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తి ఫెయిల్ అవుతుంటే, ఓహో ఇతను హృదయంలో ఆరాధించవలసిన యేసుక్రీస్తు కంటే ఏదో అధికమైన స్థానాన్ని పొందింది. అందుకే ఆ అణుకువ లేదు గనుకే అభిషేకం లేదు. అణుకువ లేదు గనుకే. అందుకని అన్నాడు, అణుకువయు స్వస్థ బుద్ధియు గలవాడై ఉండండి. పౌలు ద్వారా చెప్పాడు, పేతురు పత్రికలో చెప్పాడు. పేతురు విద్యలేని పామరుడైన ఆ అణుకువను గురించి చెప్పాడు. ఇతను అది కలిగి ఉన్నాడు. గిద్యోను
అహంకారుల దగ్గరికి నాశనం వెతుక్కుంటూ వస్తుంది, కానీ అణుకు ఉన్న వాళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది? అధికారం ఉందని, లేకపోతే అన్నీ సమకూరుతున్నాయని రోజుకు 6 సార్లు తినగలవు, కానీ మరణాన్ని ఆపగలవా? రోజుకు 6 సార్లు కోడిగుడు తినగలవు, పాలు దాగగలవు, బోర్నవిటాలు దాగగలవు. ఎక్కే కొండ ఎక్కుతుంటే, దిగే కొండ దిగుతుంటే, ఖాళీ అయ్యే కొండ ఖాళీ అవుతుంటే తినగలవు, కండలు పెంచుకోగలవు, కానీ నీ ప్రాణాన్ని కాపాడుకోలేవు. అది గుర్తుపెట్టుకో. అణుకువ కలిగి ఉండండి, లేదా హఠాత్తుగా వస్తుంది మరణం. కానీ గిద్యోను దగ్గరికి మరణం రాకపోవటానికి కారణం ఏంటంటే అణుకువ కలిగి ఉండటం. యేసు వాక్యానికి అణుకువ, యేసు నామానికి అణుకువ, యేసు ఏర్పరిచిన పెద్దలకు అణుకువ. ఆ అణుకువ హృదయం ఎంత నిరీక్షణ కలిగి ఉంటుందో. ఏముంది నా జీవితంలో? అహంకారులను దేవుడు ఎన్నడూ అంగీకరించడు, అణుకువ గలవారిని. ఏముంది మనకి అహంకారానికి? ప్రేమతో చెబుతున్నా, అహంకారం రానిపోకు, హెచ్చింపు రానిపోకు. దేవుని మాటే నీకు జీవం. మనుష్యుడు రొట్టెతో బ్రతుకుతాడు అనుకుంటున్నారు చాలామంది. మనుష్యుడు ఆహారం వల్లనే బ్రతుకుతాడు అనుకుంటున్నారు. కాదు, దేవుడిచ్చే వాగ్దానం వలన బ్రతుకుతాడు. పాత నిబంధనలో మోషే చెప్పాడు, కొత్త నిబంధనలో ప్రభువు చెప్పాడు. అదే మాటలు చెప్పారు. క్షయమైపోయే ఆహారం కొరకు నువ్వు తప్పిస్తున్నావు, అది క్షయం చేస్తుంది నిన్ను. అక్షయమైన ఆహారం దేవుని వాక్యం. అక్షయుడకు దేవుని యొక్క కాపుదల ఇస్తుంది నీ జీవితంలో. అణుకువయు స్వస్థబుద్ధియు కలిగి, అయ్యా నేను కనిష్ఠుడను అంటే ఆఖరివాడిని, అందరిలో నేను ఆఖరివాడిని, కానీ నీ దగ్గరికే వచ్చాడు దేవుడు ఎత్తుక్కుంటూ. అణుకోగలిగి ఉన్నావు కనుక ఆఖరిగా ఉన్నా నిన్నే వెతుక్కుంటూ వచ్చాడు ఆశీర్వదించడానికి, దేవుడు ఆదరించడానికి. హల్లెలూయా. అన్నిట్లో నేనే ముందుండాలి, అన్నీ నాకే కావాలి అనే వాళ్ళని దేవుడు వెతుక్కుంటూ రాడు. వచ్చినా నీ వైపు కూడా కన్నెత్తి చూడు, ఇంకొక వైపు చూసుకుంటూ వెళ్ళిపోతాడు. అది అవసరమా మనకి? గిద్యోను ఏ విధంగా దేవుని కనుదృష్టి కింద బ్రతికాడో మీరు అణుకో బుద్ధి గలవారే అలాగూ జీవించుదురుగాక, దేవుడి సమాధానం అనుభవించుదురుగాక, భయము నీ దగ్గరికి రావటానికే భయపడును గాక. చూడండి, 4వది ఏంటంటే చాలా అమూల్యమైనది. 24వ వచనం. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి సమాధానకర్త అని పేరు పెట్టెను. ఎవరు ఆ సమాధానకర్త? యేసయ్య. బలిపీఠం కట్టాడు, ప్రభు నామములో బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠమే ఆరాధన. యేసయ్య నామములో బలిపీఠం కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు యేసయ్య నామములో ఆరాధన చేస్తావా? దేవుని శక్తి యేసు. ఆ యేసు నామము ఆరాధన ఎక్కడ ఉందో అక్కడ మరణం ఓడిపోతుంది. మరణము గెలిచిన యేసు నామము యొక్క ఆరాధన ఎక్కడుందో, యేసు నామములో నీ ఇంట ఒక బలిపీఠము కట్టబడును గాక, యేసు నామములో నీ హృదయంలో ఒక ఆరాధన ఏర్పరచబడును గాక. ఆ ఆరాధనే సమాధానాన్ని నీకు తెచ్చిపెట్టును గాక. గిద్యోను ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆరాధన మానలా. ఇశ్రాయేలు ప్రజలు వణికిపోతున్న పరిస్థితుల్లో కూడా ఎక్కడికో వెళ్ళి మరుగై ఉండి ఆరాధన చేసుకుంటున్నాడు అక్కడ దేవునికి. దావీదు కూడా జీపు అరణ్యంలోకి వెళ్ళి తన రాజ్యాన్ని కాజేసి తనను చంపడానికి తన ఇంట్లో ఉన్న కుమారుడు అబ్షాలోమే ప్రయత్నిస్తే, ఇవన్నీ నాకెందుకు, నా దేవుని దృష్టికి ఏది అనుకూలం అది జరుగుతుందని కొండల్లోకి వెళ్ళిపోయి, జీపు అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక స్థలాన్ని ఏర్పరచుకుని అక్కడ తన వారితో కలిసి ఆరాధన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈనాటి ఆరాధనలు మీ గుడారాలలో స్థిరపరచబడును గాక. యేసు క్రీస్తు నామములో ఆరాధన. ఏంటి ఆరాధన అంటే? 4 డ్రమ్ములు, 3 తబలాలు, 6 కీబోర్డులు కాదండి ఆరాధన అంటే. దేవా నువ్వు పిలిచావు, నీకు స్తోత్రం. దేవా నువ్వు కాచావు, నీకు స్తోత్రం. దేవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీకు స్తోత్రం. దేవా నన్ను నేటి వరకు నీ రెక్కల నీడలో దాచావు, నీకు స్తోత్రం. హృదయంలో క్రీస్తు వలన నీవు పొందిన వాటిని నీకు ఇవ్వటానికి ఆయన పొందిన శిలువ మరణ పునరుద్ధానాన్ని
గుర్తు చేసుకోవటమే ఆరాధన అంటే. ఆ ఆరాధన ఉన్న దేశం కాపాడబడును గాక. నామకార్థ క్రైస్తవ్యం కాదు, పెదవులతో ప్రార్థన కాదు. ఆ గుండెల నిండా యేసు నామస్మరణతో కూడిన ఆరాధన, స్తుతి. ఆయన నామము రుచి మరిగిన వాడు, ఆయన నామం యొక్క జుంటె తేనె ధారల కంటే మధురమైన యేసు నామం యొక్క రుచి మరిగిన వాడు గిద్యోను. అందుకే బలిపీఠం కట్టకుండా, ఆరాధన చేయకుండా, స్తుతించకుండా ఉండలేకపోతున్నాడు. మనుషులుంటేనే ఆరాధన కాదు, మనస్సుంటే ఆరాధన. మహిమాన్వితుడైన యేసు మనస్సులో ఉంటే ఆరాధన జరుగుతుంది. ఆ మహాదేవుడే ఆది అంతము, మొదటివాడు కడపటివాడు. ఆయన మాత్రమే నీ హృదయంలో కట్టుకో. అప్పుడు ఆయన తప్పక ఆ ఆరాధన చూసి నీకు సమాధానం ఇస్తాడు. ఆరాధన ద్వారా నీకు భయాన్ని విడిపిస్తాడు. ఆరాధించిన కొలది మనతో మాట్లాడుతూనే ఉంటాడు, మనల్ని మరణంలో నుండి తప్పిస్తూనే ఉంటాడు. నీవు చావనే చావవు, ఆరాధిస్తున్న నీవు చావనే చావవు. భయపడబోకు, కీడు నిన్ను ముట్టనే ముట్టదు, అంటనే అంటదు గిద్యోను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అతనిలో ఉంది. 27వ వచనం, గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్టు చేసెను. దేవుడు చెప్పినట్టు చేసెను. ఆ మాట వింటేనే ఎంతో ఆనందం కలుగుతుంది. చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఎక్కువయ్యారు, కానీ దేవుడు చెప్పే మాట వినేవాళ్ళు పెరగట్లా. చెప్పుడు మాటలు, సాతాను చెప్పే మాటలు, అన్యులు చెప్పే మాటలు, శరీరం చెప్పే మాటలే కానీ ఆత్మదేవుడు చెప్పే మాటలు వినేవాళ్ళు తక్కువైపోయారు. చావైనా బతికైనా, చావైనా బ్రతికైనా నా కోసం ప్రాణం పెట్టిన యేసు మాటే, నా కోసం దేవుడిచ్చిన అభిషిక్తులైన సేవకుల మాటే అనుకునే అనేక మంది సమర్పణ కలిగిన యవనస్తుని ఇచ్చాడు. కనుకే నేను ఈ విజయాన్ని చూడగలుగుతున్న సహవాసంలో. చెప్పినట్టు, తనతో చెప్పినట్టు చేశాను. అసలు చేయాలా, అటు చేయాలా, ఎటు చేస్తే ఏమవుతుంది అంటమే భయంకరమైన పాపం. ఇక ఆ తర్వాత నీకు ధైర్యం ఉండదు. కానీ జీవితంలో ఏ క్షణంలో ఏమొస్తుందనే భయమే ఉంటుంది. దీన్ని ఏమంటారు చెప్పనా? ఒబీడియన్స్ అంటారు, విధేయత. చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి చిన్న యవ్వన కాలములో బంధువుల మధ్య ముచ్చట్లాడుకోవాల్సింది వదిలేసి ఏదో పెట్టింది తిని ఆ ప్రభు మాటలు వింటూ ప్రభువును ఆరాధించుకుంటూ అవి చూసినప్పుడు, నేను సంఘాలలో అవి చూసినప్పుడు బాలుడైన సమూయేలే గుర్తొస్తున్నాడు. లేపుతాడు దేవుడు సమూయేలు లాంటి వాళ్ళని. లేపినాక దాను మొదలు బెర్షెబా వరకు దేవుని అద్భుతాలు చూస్తారు, దేవుని ప్రత్యక్షతలు చూస్తారు. మరలా దేవుడు దర్శిస్తాడు ప్రజలని, ఈ భయాలు విడిపిస్తాడు, జీవాన్ని. ఇది దాటిన తరువాత నీకు ఒక అద్భుతమైన ఆలోచన కలుగుతుంది. అంత భయంకరమైన ఎర్ర సముద్రాన్నే దాటించాడే, ప్రార్థిస్తే నా దేవుడు ఏది చేయడు, ఏదైనా చేస్తాడు దేవుడని ఒక నమ్మిక నీలో పెంచునుగాక. ఈ భయాలన్నీ తుంచునుగాక. ఇవన్నీ గిద్యోనికి ఎలా కలిగాయి అంటే దైవ ప్రత్యక్షత కలవాడు. ఆమెన్ చెప్పండి. సినిమాల ప్రత్యక్షత, సీరియళ్ళ ప్రత్యక్షత ఎక్కువైపోయింది ప్రజలకి. టీవీలో దేవుని చూద్దామనే ఆశని జీవితంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుని ప్రత్యక్షత పొందుతున్నాడు గిద్యోను. దైవ దర్శనం పొందుతున్నాడు. దివ్య సుందర తేజోమయుడైన, ప్రాణప్రియుడైన, ప్రేమామయుడు సహవాస బిడ్డలకి ప్రత్యక్షత ఇచ్చును గాక. తను నడిచి వచ్చి తన ప్రత్యక్షత ఇచ్చును గాక. తన గాయాలతో ఉన్న చేతులు చూపించును గాక. తన చిరునవ్వుతో ఉన్న ముఖాన్ని చూపించును గాక. విస్తార జల ప్రవాహముల ధ్వని వంటి తన మాటలు వినిపించును గాక, వినిపించును గాక. అవే అతని జీవితంలో భయాన్ని తొలగించాయి.
ఆ ప్రత్యక్షతలే అతనికి సమాధానాన్ని తెచ్చిపెట్టాయి, అణుకోని తెచ్చిపెట్టాయి, మరుగై ఉంటాన్ని తెచ్చిపెట్టాయి, పరీక్షించుకోవడాన్ని తెచ్చిపెట్టాయి, ఆయన నామాన్ని ఆరాధించుకునే హృదయాన్ని తీసుకొచ్చి పెట్టాయి. ఇవన్నీ నీకు కలుగునుగాక, కలుగునుగాక. అవి కలిగిన గిద్యోనికి దేవుడిచ్చిన వాగ్దానం, ఆశీర్వాదం, యెహోవా నీకు సమాధానము, నువ్వు భయపడబోక, నీకు చావు రానే రాదు, నీకు మరణము రానే రాదు, నీకు కీడు రానే రాదు. ఇంకా నీవు నా కోసం ఆరాధించవలసి ఉంది, నా నామాన్ని ఘనపరచవలసి ఉంది, నువ్వు నా ప్రత్యక్షతలు లోకానికి పంచిపెట్టవలసి ఉంది. అణుకువగలవాడవై విధేయతతో విజయ తీరాలకు వేలాది ప్రజలను చేర్చాలి, నీ స్వజనులను, నీ బంధువులను, నీ గ్రామాలను నువ్వు చేర్చాలి, సేవకుడా చేర్చాలి. ధైర్యం తెచ్చుకో, భయపడబోక విశ్వాసి. అన్యులారా భయపడబోకండి, ఇట్టి వాగ్దాన పూర్ణుడైన మరణము గెలిచిన యేసుని నమ్మండి, నమ్మండి. హృదయాన్ని ఈ రోజే ఆ ప్రభువుకి ఇవ్వండి, ఆయన్ని ఆరాధించండి. ఆయనే మీ భయాలు విడిపించి, మరణాన్ని తొలగించి, ఆరోగ్యంగా, నెమ్మదిగా, క్షేమముగా, ఆనందంగా నడిపించునుగాక. కృపామయుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తి గల యేసయ్య, నువ్వు మాకుండగా ఈ లోకంలో మాకేది అక్కర్లేదయ్యా. భయంకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలు చెదిరిపోయినప్పుడు గిద్యోను ప్రత్యక్షతను కోల్పోకుండా అణుకో బుద్ధి గలవాడై నువ్వు చెప్పినట్టే ప్రతి మాట చేస్తూ విధేయతతో నిన్ను అనుసరించాడు. ప్రతిరోజు నా తండ్రికి నేనేమైనా విరోధంగా నిలిచానని పరీక్షించుకుంటూ దొల్లగొట్టుకున్నాడు. అందుకే వచ్చావు, అందుకే నిలిచావు, అందుకే సమాధానం ఇచ్చావు, అందుకే భయాన్ని పారద్రోలావు. నువ్వు చావనే చావు అని చెప్పావు. గిద్యోను వలె జీవించడానికి నీ నామములో హృదయం అనే బలిపీఠాన్ని కట్టుకుంటున్న వారిని, నడుము కట్టుకుంటున్న వారిని నువ్వు ధైర్యపరచండి, రోగాల్లో నుంచి విడిపించండి, కనికరము చూపండి. మరణము రానివద్దు నాయన, చావు రానివద్దు ప్రభువా. నీ మాటలు వారి గుండెల్లో ధైర్యాన్ని పుట్టించినట్లు చెయ్యి, స్వస్థత కలిగించినట్లు చెయ్యి. మరొక్కసారి నీ క్రియలు వివరించగలిగే విశ్వాసంలోకి ప్రజలు నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా కె మోజెస్, హోసన్నా గాస్పుల్ సెంటర్, వీరంకిలాకు. వివరములకు 9949141474 మరియు 9963825785.